ప్రేమ దీని గురించి రాయాలంటే 200 పేజీలు బుక్ అయినా సరిపోదు, 365 రోజులు సరిపోవు. కానీ సింపుల్ గా అరగంటలో తేల్చేస్తాను. మీరు చూసేయండి. ఓ దేవదాసు, ఓ పార్వతి. ఏమన్నావు? ఉన్నమాటే అన్నాను. మళ్ళీ అను, ఒళ్ళు వాచిపోద్ది. ఆహా, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బో, నువ్వు పెద్దదాని అయ్యావని నా కోసం ఏం తెచ్చావు? ఏం తెచ్చాను చెప్పు చూద్దాం. చెప్పేస్తున్నా. చెప్పు. పళ్ళు కాదు. అదేంటో నువ్వే చెప్పు. అయితే కళ్ళు మూసుకో గట్టిగా. మూసుకున్నా, చెప్పు. 10 అంకెలు లెక్క పెట్టు. ఊరు వచ్చావు కదా, మరి నాకేం తీసుకొచ్చావు? తెచ్చాను గాని ఏం తెచ్చాను చెప్పుకో. చీర. ఇంకా లంగా ఓణిలో ఉన్నావు, నీకు చేరేంది? అయితే బిస్కెట్లు. బిస్కెట్లు కాదు, అగరొత్తులు కాదు. అబ్బా, ఇంకేం తెచ్చుంటావు నువ్వే చెప్పేసి. మరి ఓడిపోయారని ఒప్పుకుంటావా? ఓడిపోయాను చెప్పి. చెప్పేస్తున్నా. రవల నెక్లెస్. రవల్ నెక్లెసా? ఎంతేంటి? నా ప్రేమ కన్నా తక్కువ ఖరీదేలే. అబ్బాయి గారు పట్నం వెళ్ళి చదువుకోమంటే మాటలు ఇచ్చారు. ఏం చేసినా ఈ అమ్మాయి గారి కోసమే కదా. అమ్మో, నేను వెళ్తాను. ఇంకా 9 అయ్యింది. నీకే మగాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, కానీ నాకు అలా కాదు. నువ్వు నీకు కాబోయే మొగుడు దగ్గరికే వచ్చావు, ఇందులో తప్పే ఉంది? అవన్నీ పెళ్ళైన తర్వాతనే. అబ్బో, అమ్మాయి గారికి పెళ్లి చేస వచ్చిందే. తమరికి రాలేదా? లేదు, మనం ఇంకా కొన్ని రోజులు ప్రేమించుకోవాలి. ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాలు వేసుకొని తాగాలి, కారులో షికారుకి వెళ్ళాలి. ఆగండి, తమరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా తీసుకు వెళతానులే. మన ప్రేమ విషయం పెద్దవారికి చెప్దామా? ముందు నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఇద్దరం చెప్దాం. సరే, మళ్ళీ రేపు ఇక్కడే కలుస్తానంటే ఇప్పుడు వదులుతా. సరే. అయితే రేపు 8 గంటలకి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఏమైంది పారు, అలా ఉన్నావు? ఏమీ లేదు. లేదు, నువ్వెందుకో బాధపడుతున్నావు. దేవదా. పారు. దేవదా. పారు, మనం ఇక కలవలేం దేవదా. ఏమైంది? మీ నాన్నగారు. మా నాన్నగారా? అవును, నిన్న మా నాన్నగారిని పిలిచి నాన్న మాట్లాడినాడంట. అవునా? అవును. కులం తక్కువ వాళ్ళని కూడా తిట్టారు. అంత మాట అన్నారా? దానికి మా నాన్న బాధపడి వేరే సంబంధం చేస్తానని కోపంగా వెళ్ళిపోయారు. లేదు, అలా జరగనివ్వను. ఏమిటిగా నువ్వు జరగనివ్వనిది? ఇంటికి పా. నాన్నగారు. ఏమిటి శబ్దము పెరుగుతున్నది? మేము ఉద్ధరించినది చాలు, ఇంటికి వచ్చి ఏడువో. నాన్న, నేను పారుని ప్రేమిస్తున్నాను. ప్రేమ? అసలు నీకు ప్రేమ గురించి తెలుసారా? నాకు అన్నీ తెలుసు. నేను పారుకి మాటిచ్చాను నాన్న. దేవదా. పారు, నువ్వేమీ భయపడకు పారు. అదెందుకు భయపడుతోందిరా? నిన్ను బుట్టలో వేసుకున్నదిగా. అంకుల్. అంకులు లేదు, పెంకులు లేదు. నాన్న, నాకు పారు కావాలి. నువ్వు ఏమి కావాలన్నా ఇచ్చి చదివించాను కదా, ఇప్పుడు ఏదైనా కావాలని అంటావు నువ్వు. దేవదా. నువ్వేమీ భయపడకు పారు. ఏమిటి ఇంకా మాటలో? డాడీ, అది కాదు. ఏది కాదు? నోరు మూసుకొని ఇంటికి నడు, లేకపోతే నా శవాన్ని తోస్తావు. డాడీ. 6 100 100 6 ఈ పెళ్లి జరగదు, నువ్వు ఇంటికి నడువు. పారు, వచ్చావా? వెళ్ళటానికే వచ్చాను. ఎక్కడికి పారు? శ్మశానానికి. పారు, ఏమిటా మాటలు? మరేం చేయమంటావు? మీ నాన్నగారు అన్న మాటకు మా నాన్నగారు నాకు వేరే సంబంధం చూశారు. వేరే సంబంధమా? అవును, 6 పిల్లల ముసలివాడి. పారు, వాడిని నువ్వు చేసుకోవద్దు. అది నీ చేతుల్లోనే ఉంది దేవదా. మీ నాన్నగారు నువ్వే ఒప్పించాలి. నాన్న మన పెళ్లికి ఒప్పుకోవటం లేదు పార్వతి. పోనీ ఎటైనా పారిపోదామా? వద్దు పారు, ఆ నింద నీ మీదకి వస్తుంది. మరి వేరే దారి లేదు, నన్ను మర్చిపో. పారు, ఎంత మాట అన్నావు పారు? ఏమి చేయలేం, శుక్రవారమే నా పెళ్లి, ఇంకా 5 రోజులే ఉంది.
కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో కుడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో సుడిలో దూకి దేవదా దేవదా ఏమిటా పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు, నాకు నేను వేసుకున్న శిక్ష. దేవదా అవును పారు, చిన్నతనం ఎంత ఆనందంగా గడిచిందో ఇప్పుడు అంత బాధగా తయారైంది. అయ్యో నేనిప్పుడు ఏం చేయను? నువ్వే నా పక్కనుంటే జీవితం ఎంత హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు నేను పరాయి దాన్ని. ఇదంతా నేనే చేశాను. నువ్వు చూపించినంత ధైర్యం నేను చేస్తుంటే ఎంతో బాగుండేది. అయ్యిందేదో అయ్యింది. నీ చేత తాగుడు మానిపిద్దామని వచ్చాను దేవదా. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ నీకు నేను చెప్పను. లేదులే దేవదా, చెప్పు. ఇంతలో ఎంత పెద్దదాని అయిపోయావు నువ్వు. నిన్నొక మాట అడగనా? ఒకటి కాదు, 4 అడుగు. దేవదా నువ్వు పెళ్లి చేసుకో దేవదా. పారు, ఈ దేవదాసు మనసులో పార్వతీకే స్థానం ఉంది. కానీ పారు ఇప్పుడు పరాయిదైపోయింది. సరే అయితే నువ్వు ఎప్పటికీ నన్ను తలుచుకోరని మాట ఇవ్వు. అది నా వల్ల కాదు దేవదా, నా వల్ల కాదు. నాది అదే సమాధానం. ముందు ఆ తాగుడు మానే. అయితే నన్ను నువ్వు పెళ్లి చేసుకో. అయ్యో ఎంత మాట అన్నారు. సాధ్యం కాదు కదా, ఇది అంతే. పార్వతి, ఎక్కడేం చేస్తున్నావు పార్వతి? మీరా ఏందిలా వచ్చారు? నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు? దేవదాసు నా చిన్ననాటి స్నేహితుడు, కలిసి వెళ్దామని. కలిసి ఎక్కడికి వెళ్దామని? చూడు బ్రదర్, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవడ్రా నీకు బ్రదర్? ఏయ్ నువ్వు ఇంటికి పదవే. మడిచి కొట్టారంటే మూతి 3 ముక్కలవుతుంది. దేవదా ఊరుకో, గొడవని పెద్దది చేయబాకు. నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నా. దేవదా నేను వెళ్తాను. వెళ్ళిరా పారు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? ఇంకెప్పటికీ తాగనని. పారు, మండిపోయే మనోవేదనను దీనివల్లే మర్చిపోతున్నాను. దీనిని కూడా నాకు దూరం చెయ్యొద్దు పారు. పార్వతి వస్తున్నావా? దేవదా వెళ్ళక తప్పటం లేదు, కానీ నా మనసంతా ఇక్కడే ఉంది దేవదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు అలా మాట్లాడుకోవడానికి సిగ్గులేదు? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నేనంటవేంది? మీ ఇద్దరి గురించి లోకమే కోడై కోస్తుంది. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అవును, పారు చాలా మంచిది, నిప్పు లాంటిది. ఆమె నిప్పు అయితే నువ్వు నీరా? మా పవిత్ర ప్రేమ గురించి నీకేం తెలుసురా? నేను రీప్లై కొడతాను, చూడు. చూడు బ్రదర్, మీ ఇద్దరి కథ విన్న తర్వాత నేనేమి మాట్లాడలేకపోతున్నా. వెళ్తున్నాను. దేవదా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇప్పుడు పెళ్లి చేసుకున్నా మనకే మచ్చ. అయితే ఏం చేద్దాం దేవదా? ఇలా అమర ప్రేమికులలానే మిగిలిపోదాం. అంతేనా దేవదా? మరి ఏం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఇంకేం కప్పు కాఫీ, మందు తాగే ఓపిక కూడా లేదు. దేవదా పారు, వచ్చే జన్మలో అయినా కలుద్దాం. నేను వెళుతున్నా. ఒక్క నిమిషం, నేను వస్తున్నా.